గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీ దోస్త్ అయిపోతాను అనమాట. ఇవాళ చిక్పీ $1 చిక్పీ క్యాన్తోని చోలే కర్రీ చేసుకుందాము విత్ బాయిల్డ్ ఎగ్ అనమాట. చోలే కర్రీ విత్ బాయిల్డ్ ఎగ్ అంటే ప్రోటీన్ కర్రీ అనమాట ఇది. ప్రోటీన్ కర్రీ అయితే దీంట్లో ఏం తీసుకున్నా అంటే ఒక గ్రీన్ చిల్లీ స్లైస్ చేసినాను, డాష్ ఆఫ్ జింజర్ స్లైస్ చేసినాను, ఒక గార్లిక్ పౌడర్ స్లైస్ చేసినాను. దాని తర్వాత ఇంకేం చేసినావు అంటే పెప్పర్, ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ బ్లాక్ క్రష్డ్ పెప్పర్, హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, చిల్లీ ఫ్లేక్స్ క్వార్టర్ స్పూను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ క్వార్టర్ స్పూను, సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. దాని తర్వాత చిక్ పీస్ తీసుకొనేసేసి రన్నీ వాటర్ కింద వాష్ చేసుకొని ఒక 70% పక్కన పెట్టుకోండి. 30% తీసేసి క్రష్ చేసుకోండి. లేదు నేను క్రష్ చేసుకుని గ్రైండర్లో వేసుకోండి. ఆనియన్ అయితే మీ ఇష్టం, ఒక లార్జ్ ఆనియన్ని ఐదర్ గ్రైండ్ చేసుకోండి లేదా దాన్ని గ్రేట్ చేసుకోండి ఆనియన్ని. సో ఫస్ట్ ప్రాసెస్ ఏం చేసిందంటే నేను ఆయిల్ హీట్ చేసిన 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి హీట్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ని వేసి ఆనియన్స్ని ఒక 1 మినిట్ మంచిగా సాటే చేసి ఆనియన్స్ని కొద్దిగా పక్కకు ఇట్లా సైడ్కి జరిపి అదే గిన్నెలో ఈ గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్ వేసి దాన్ని కూడా సాటే చేసిన. మా దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది. మా దగ్గర ఫ్రెష్ జింజర్ గార్లిక్ లేదు అంటే ఓకే, ఒక పని చేయండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూను. వేసుకొనేసేసి దాన్ని అంతా సాటే చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక ఈ చిక్ పీస్ వేసేయండి. చిక్ పీస్ వేసేసి చిల్లీ ఫ్లేక్స్, కొరియాండర్ పౌడరు, క్యూమిన్ పౌడరు, దాని తర్వాత పసుపు కావాలంటే పసుపు వేసుకోండి, లేదంటే మీ ఇష్టం అది. వేసేసి దాని లోపల సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసేసిన తర్వాత అన్ని స్పైసెస్ వేసేసిన తర్వాత ఈ చిక్ పీస్ని మంచిగా కలిపేసి కొంచెం అది ఉంది కదా క్రష్ చేసినది అది కూడా వేసేసి మంచి దాన్ని కొద్దిగా సాటే చేసుకొని 2 మినిట్స్ మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసేసి కొంచెము చోలే మసాలా, ఒక 1 స్పూన్ ఆఫ్ చోలే మసాలా వేసి ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనియండి. దాని తర్వాత ఇక స్టవ్ బంద్ చేసేసి కొంచెం పెరిగేసి కలుపుకోండి. ఇంకా పూరీలు చేసేసుకొని హ్యాండ్ ప్రెస్డ్ పూరీలు చేసిన నేను. దాని లోపల ఒక ఎగ్ బాయిల్ చేసేసి దానికి ఎక్స్ట్రాడినరీ టేస్ట్ కావాలంటే కొంచెం ఆవకాయ నూనె పోయండి పైకి వెళ్ళి.